శ్రీమన్నారాయణ అండి. సో నిన్న నేను ఇక్కడికి వచ్చాను కదా, రుక్మిణి సత్యభామ సమేత ఈ ఆలయంలోని విశిష్టత ఇక్కడ గురూజీని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. చెప్పండి గురువుజీ. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవ జగద్యోనిం నౌమి నారాయణం హరి. కృష్ణం వందే జగద్గురుం. సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, కోహెడ మండలం, తంగళ్ళపల్లి గ్రామం. ఇది హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే రోడ్లో, హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే రోడ్లో సిద్దిపేటకి 22 కిలోమీటర్ల దూరంలో, కోహెడకి కరీంనగర్కి వెళ్ళే రోడ్లో శనిగరం నుండి 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల లోపుగానే ఆ శనిగరం నుండి కోహెడ వెళ్ళే రోడ్డులో తంగళ్ళపల్లి గ్రామం, తంగళ్ళపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం విశిష్టత, స్వామి అనుగ్రహాన్ని శ్రీ 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 ఉభయ వేదాంతక ప్రవర్తకైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతోటి స్వామివారి విశేషమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి జరుగుతున్నాయి. ఆ స్వామివారి ఈ యొక్క క్షేత్రమునందున. గురుజీ, ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాల క్రితం? ఈ దేవాలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారు విశేషమైనటువంటి, మీరు అడిగినటువంటి ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలకి అనేటటువంటి ఈ దేవాలయం 460 సంవత్సరాలకి పూర్వం నుండే ఈ దేవాలయం స్వయంభుగా స్వామివారు అమ్మవార్ల సమేతంగా ఇక్కడ వెలసినటువంటి స్వామివారు 460 సంవత్సరాలు పూర్వమే ఉన్నట్టుగా మా తాతగారు, వారి యొక్క తండ్రి గారు, వారి తాతగారు, మాది 6వ తరము, మా 5 తరాల నుండి చేసేటటువంటిది ఈ దేవాలయం. మాది 6వ తరంగా మా పెద్దవారు పూర్వం నుండి చేస్తున్నాం మనమే అని చెప్పడం, మాది 6వ తరంగా చేస్తున్నాం. మరి గురుజీ, స్వామివారికి విశేషమైన సేవలు ఏమైనా పర్వదినాలలో చేస్తూ ఉంటారా? స్వామివారి విశేష కార్యక్రమాలు, విశేషమైనటువంటి పర్వదినాలు, ఉగాది రోజు పంచాంగ శ్రవణము, అలాగే నవమికి శ్రీరామ కళ్యాణం, వచ్చేటటువంటి ప్రతి పండగ కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. అలాగే స్వామివారి తిరుప్పావై సేవాకాలం, మార్గలి మాసం విశేషమైనటువంటి ఆ నెల రోజులు స్వామివారి విశేషమైనటువంటి భోగాలతోటి స్వామివారికి సేవాకాలం జరుగుతుంది. ఆ తదుపరి స్వామివారి యొక్క వార్షికోత్సవాలు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి రోజున విశేషమైనటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. స్వామివారి అనుగ్రహంతో భక్తులకు కొంగు బంగారమై స్వామివారు సంతాన వేణుగోపాల స్వామిగా స్వామివారు విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నారు. ఎవరికైనా సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి లేదంటే చిన్న ఉయ్యాల స్వామివారి పాదాల దగ్గర ఉయ్యాల ఉంచి మరియు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉయ్యాల ఇక్కడ పక్కనే కట్టేసి వెళ్తుంటారు ఆ చెట్టుకి. స్వామివారి అనుగ్రహంతో వారికి సంతానం కలుగుతుంది. సంతాన వేణుగోపాల స్వామి అనుగ్రహంతో తదుపరి
చిన్న బాలకృష్ణుల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి స్వామివారి సేవా కార్యక్రమాలు. స్వామివారి మాటల్లో మనం గురూజీ మాటల్లో మనం తెలుసుకున్నాం ఈ గుడి యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనాన్ని. సో ధన్యవాదాలు గురూజీ. జై అండి, ఇంత మీ అమూల్యమైన మాటలు మాకు చెప్పినందుకు, వాటి యొక్క విశిష్టత మేము తెలుసుకున్నందుకు చాలా సంతోషం అండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. గురూజీ, మనము ఇక్కడ శివాలయం గురించి, వాటి యొక్క విశిష్టత గురించి ఒక్కసారి మీ మాటల్లో తెలపండి. మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ తంగలపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయం పక్కనే ప్రాంగణంలోనే శివాలయం. శివకేశవులిద్దరూ కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నారు. ఈ యొక్క శివాలయంలో విశేషమైనటువంటి పర్వదినమైనటువంటి మహాశివరాత్రి రోజున ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా విశేషంగా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు, విశేషమైనటువంటి కార్యక్రమమైనటువంటి మహాశివరాత్రి రోజున ఇక్కడ ఆ పరమేశ్వరుడికి విశేష మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు విశేషంగా జరుగుతాయి. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పేసి భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని చూడటానికి ఆ శివరాత్రి రోజున ఎక్కువ మంది వచ్చి సేవించుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఈ రథాన్ని మీరు ఎప్పుడెప్పుడు తీస్తారు, స్వామివారిని ఎలా ఊరేగిస్తారు, మీరు ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. మన తంగలపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి రథం ఇది. ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు చేసే సమయమునందున చివరి రోజున స్వామివారి ఈ యొక్క రథం మీద కూర్చొని ఈ యొక్క చుట్టుపక్కల స్వామివారి ప్రాంగణంలో మాడ వీధులలో ఈ రథం మీద కూర్చొని స్వామివారు ఊరేగించడం, స్వామివారిని ఊరేగింపుగా విశేషమైనటువంటి జనవాహిని మధ్య అందరూ కూడా రథానికి తాడులు కట్టి అందరూ కూడా భక్తులు విశేషంగా ఈ రథాన్ని లాక్కొని చుట్టూ ఈ స్వామివారి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణంగా రథం తీయటం జరుగుతుంది. విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో 5 రోజులు పాంచాన్నిక దీక్షతోటి పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున స్వామివారి రథాన్ని తీయటం జరుగుతుంది. గురూజీ, ఈ యొక్క గుడి ప్రాంగణం మొత్తం విశిష్టాలు మొత్తం తెలిపినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా పూర్వజన్మ సుకృతం అనుకుంటా స్వామివారి యొక్క గొప్పతనాన్ని మీరు తెలిపినందుకు ధన్యవాదాలండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. సమస్త సుఖినో భవంతు.